Yes, so hi friends, welcome back to the channel Tharun Telugu Techs again. So friends, ఈ రోజు మనం ఈ వీడియోలో Realme Buds Q యొక్క ఫుల్ అన్బాక్సింగ్ వీడియో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడాలి. నియర్లీ 6500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో డిసెంబర్ 25th మన సెకండ్ యానివర్సరీ ఛానల్ది. సో 10K సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దాంట్లో మీకు చేయి కూడా కలపండి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు మేక్ ఇట్ 10K సబ్స్క్రైబర్స్. సో డిసెంబర్ 25th సెకండ్ యానివర్సరీ కల్లా మన గోల్ అండ్ నెక్స్ట్ మన డ్రీమ్ అది 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాలని చెప్పని. ప్లీజ్ మేక్ ఇట్ షూర్ హ్యాపెన్ అండ్ హోప్ యూ గైస్ విల్ డూ దట్. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి వీడియో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో అన్బాక్సింగ్ అయిపోయిన వెంటనే మీకు అయితే రివ్యూ సెషన్లోకి అయితే మళ్ళీ వచ్చేస్తారు. సో అన్బాక్సింగ్ సెషన్ ఏముండదు, మాక్సిమం మీకు లాస్ట్ టైం రియల్మీ బడ్స్కి ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేసింది. సో ఇది రీప్లేస్మెంట్ వచ్చింది కదా, సో రీప్లేస్మెంట్ పెట్టిన తర్వాత వచ్చిన డెలివరీ అయిన ఆర్డర్ ఇది. సో నార్మల్గా మీకు ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేశారు. సో మళ్ళీ వచ్చింది. సో యాంత్ర అని చెప్పని ఏదో సమ్ మొబైల్ రిపేర్కి సంబంధించిన ఏదో వెబ్సైట్ అంట. సో దీని నుంచి మళ్ళీ వాళ్ళు అయితే మనకి డెలివరీ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచే మనకి డిస్పాచ్ అయిన ఐడీస్ కానీ ఇవన్నీ రావడం జరిగింది యాంత్ర నుంచి. సో ఇదంతా డెలివరీ అయిన తర్వాత వీళ్ళు ఒకవేళ మనకి తెచ్చిన దాని ప్రకారం అన్బాక్సింగ్ ఎలా ఉంటుందని చెప్పి జస్ట్ ఒక ఫిజికల్ ఓవర్వ్యూ కింద మీకు అయితే అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాను. సో అన్బాక్సింగ్ వీడియో చూపిస్తే మళ్ళీ పేరింగ్ ఇదంతా చూపించాను. జస్ట్ మళ్ళీ అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఓవర్వ్యూలోకి వెళ్ళిపోతారు. ఫిజికల్ ఓవర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ మనం రివ్యూ సెషన్లోకి వచ్చేద్దాం. సో ఏమాత్రం చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ కూడా చూసేయండి, తర్వాత రివ్యూ సెషన్లో కూడా వచ్చేసేయండి. అండ్ ఇది మా ప్రాసెస్ మొత్తాన్ని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా స్కిప్ అవ్వకుండా మన ఛానల్లో పొందగలరు. సో హోప్ యూ గైస్ విల్ డూ దట్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి యాంత్ర నుంచి డెలివరీ అయిన బాక్స్ అయితే. సో ఈ యాంత్ర నుంచే మనకి మొత్తం ప్యాకేజింగ్, షిప్పింగ్, డిస్పాచింగ్ అంతా జరిగింది. సో ఇదొక రిపేర్కి సంబంధించిన వెబ్సైట్ అంటే నేను ఫస్ట్ టైం విన్నాను. అండ్ ఇన్ ద సేమ్ వే రియల్మీ దీన్ని యూస్ చేస్తుంది. అండ్ దీంట్లో కంటెంట్స్ ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది రిపేర్కి జరిగిందా లేకపోతే రిప్లేస్మెంట్ నాకేం అర్థం కావట్లేదు. సో ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ చూస్తే సర్వీస్ సెంటర్లో జస్ట్ రిపేర్ చేసి ఇచ్చింది అలా కనబడుతుంది. బట్ మనం రిప్లేస్మెంట్కి ఆర్డర్ చేసాము. సో వీళ్ళు ఏం చేశారో నాకు కూడా అర్థం కాలేదు. సో ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత తెలవాలి. సో బాక్స్ అక్కడ చెక్ చేసుకుంటే నాకు స్టార్టింగ్లో వచ్చిన బాక్స్ అయితే కాదు ఇది. సో బాక్స్ అయితే నాకు ఈ రకంగా కనపడట్లేదు. అండ్ ఈ బార్ కోడ్ ఇవి చూస్తే వీళ్ళు కొత్తగా స్టిక్ చేసిన బార్ కోడే. యాక్చువల్గా బాక్స్ అయితే మనకు తెలియట్లేదు, కొత్త బాక్స్ పాత బాక్స్ అనేది. జూలై 16 అని దీని మీద డేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి కంటెంట్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను రాసిందని నేను ఇప్పుడు చదవను, ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు ఒకసారి మనం ఫటాఫట్ దీన్ని ఓపెన్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ కంటెంట్స్ అన్ని మిస్ చేయకుండా ఇచ్చారో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మాకు కేస్ కనబడుతుంది. అండ్ లోపల మనకి మైక్రో ఎస్బీ కేబుల్ని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఇయర్ బడ్స్, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉన్నాయి. సో 2 pairs ఆఫ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్గా కంటెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి మనం దీని దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇది చూసుకున్నా మనకి నేనైతే ఈ ప్యాకేజింగ్ అంతా చేసేవలేదు. సో నార్మల్గా ఇచ్చాను. సో మళ్ళీ వీళ్ళు ప్యాకేజింగ్ చేసి ఇచ్చారు. అండ్ క్యాజువల్గా చూసుకుంటే ఇదంతా మనకి కొత్త ప్రోడక్ట్లా కనబడుతుంది. అండ్ ఇయర్ టిప్స్ కానీ ఇవి చూసుకున్నా మనకి కొత్త ప్రోడక్ట్ వచ్చినట్లే ఉంది. కాకపోతే ఈ బాక్స్ ఇదంతా మనకి పాత బాక్స్ ఇచ్చినట్లు నాకు కనబడుతుంది. సో పాత బాక్స్ విత్ కొత్త డబ్బా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనకి మ్యాట్ ఫినిష్తో రియల్మీ అని చెప్పని బ్రాండింగ్తో మనకి ఈ రకంగా మనకి టాప్ అయితే కనబడుతుంది. అండ్ ముందు చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి ఇండికేషన్ కనబడుతుంది. ఇదే మనకి ఛార్జింగ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేయడానికి కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మైక్రో ఎస్బీ పోర్ట్ కనబడుతుంది. ఇక్కడ మనం దీన్ని ఛార్జ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ రకంగా రెండు మనకి కేసుని అయితే పెట్టుకోవడానికి ఉంటుంది. సో లెఫ్ట్ వైపు అండ్ నెక్స్ట్ రైట్ వైపు ఎవ్రీ బట్కి మనకి ఇలా లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ చేసుకోవడానికి పిన్స్ కనబడతాయి. అండ్ నెక్స్ట్ మనకి మైక్రోఫోన్ కనబడుతుంది. అండ్ టచ్ కంట్రోల్స్ ఆర్ అండ్ లోగోతో కనబడతాయి. సో నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది దీని ప్రైస్ అనమాట. సో ఫస్ట్లీ నేను మెన్షన్ చేస్తున్నాను 1999 రూపీస్కి అయితే మనకి రియల్మీ బడ్స్ క్యూ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ ప్రైస్ సెక్టార్లో మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో 1999 రూపాయల రేంజ్లో మనకి యాక్చువల్గా 3 ప్రోడక్ట్స్ దాకా లభిస్తున్నాయి. సో ఒకటి వచ్చేసరికి మనకి 2000 రూపాయల లోపల రియల్మీ బడ్స్ S అనేది లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మేవీ డియోపాడ్స్ సంబంధించి M20 లభిస్తుంది. అండ్ నెక్స్ట్ రియల్మీకి సంబంధించి బడ్స్ క్యూ. అండ్ నెక్స్ట్ బోట్లో కూడా ఉన్నాయి. సో బోట్లో నేను యూస్ చేశాను, బట్ అంత నేను అన్బాక్స్ చేయడానికి అయితే మనకి అవైలబుల్గా లేదు. సో వాటితో ఒకసారి కంపేర్ చేసి చూపిస్తాను. అండ్ దీనికంటే ఫస్ట్ ముందు దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసరికి మనకి యాక్చువల్లీ మీకు తెలిసిందే మొత్తం మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో ఈ ప్లాస్టిక్ బాడీ కూడా మనకు అంత ప్రీమియం ప్లాస్టిక్ బాడీ ఏం కాదు. సో నాకు అనిపించిన దాని ప్రకారం అయితే నార్మల్ ఇది అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. యావరేజ్ కాదు, అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం డెలికేట్ ఉంది. మీకు ఇలా ఓపెన్ చేసి కింద పడితే మాత్రం ఈజీగా మీకు ఇది బ్రేక్ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు పొరపాటున చేయారిందంటే ఈజీగా పడిపోతుంది. బట్ మ్యాగ్నెట్స్ లోపల ఇవైతే మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఏం లేదు. సో ఈజీగా పడిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు స్ప్లాష్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు. మనకి బాక్స్లో ఏం లేదనుకుంటా, ఓన్లీ బడ్స్ వరకు మనకి స్ప్లాష్ రెసిస్టెంట్ లాంటివి ఇస్తున్నట్లున్నారు. ఎందుకనుకుంటే ఇది నాకు వాటర్
వాటర్లో పడింది. ఇది బాక్స్ పడిపోయింది. బాక్స్ పడిపోయిన తర్వాత ఈజీగా వాటర్ వెళ్ళిపోయినాయి. ఇది బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ మీకు ఇక్కడ మైక్రో యూఎస్బీ పోర్ట్ కనబడుతుంది. సో ఈ మైక్రో యూఎస్బీ పోర్ట్ నుంచి కూడా మనం వాటర్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో బాక్స్తో మాత్రం మీరు వాటర్ దగ్గర కొద్దిగా స్ప్లిల్ అయినా సరే మీకు అంత డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేను చెప్తే దాని ప్రకారం అయితే, నేను ఎక్స్పీరియన్స్ అయింది దాని ప్రకారం అయితే. బడ్స్లో వాటర్ వెళ్ళిపోయినాయి. సో ఇది ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మనకి వాటర్ కనబడినాయి. సో అదొకటి నేను డిసప్పాయింట్ అయ్యాను. సో వాటర్ దాంట్లో మాత్రం అదొకటి మనం మాట్లాడుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకోటి మనం మాట్లాడాల్సింది ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా. సో ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇప్పుడు నేను యూస్ చేస్తుంది, ఇప్పుడు ఈ బడ్స్ తీసుకోండి. సో వీటిలో ఏంటంటే మనకి నార్మల్గా, సో ఇప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ ఒక ఇండికేషన్ మనకు కనబడుతుంది, రెడ్ కలర్, ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అని చెప్పని. ఇన్ ద సేమ్ వీళ్ళ యూజర్ మాన్యువల్లో కూడా మనకి అదే రాసింది. కాకపోతే దీంట్లో చూసుకుంటే మనకి ఎల్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, లైట్ ఆరెంజ్ కలర్లా వస్తుంది. ఆరెంజ్ కలర్ కూడా మనకి అది ఆరెంజ్లా కూడా మనం గట్టిగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మరీ అంత చిన్న ఎల్ఈడి లైట్ ఇండికేషన్ ఇచ్చారు. అది ఓవర్ నైట్లో మాత్రమే మీరు చూసుకోగలరు. మామూలుగా కనపడితే రెడ్ గ్రీన్ అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. సో ఇండికేషన్ కూడా మార్చాల్సింది. బ్లింక్ అవుతూ ఉంటే అది రెడ్, ఈ గ్రీన్ కలర్లో బ్లింక్ అవుతుంటే 75% నుంచి 100% దగ్గర ఛార్జ్ అవుతుందని మనకు తెలిసేది. ఇది అలా లేదనమాట. ఇప్పుడు నార్మల్ గ్రీన్ కలర్ స్టేబుల్గా ఉండిపోతుంది. సో గ్రీన్ కలర్ ఆగిపోవడమో అలాంటిది, మనం ఆగిపోవడం, ఇదంతా మనకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో గైస్ ఇదేం బ్లింక్ అవ్వదు. సో అలా ఎక్కుతూ అదే ఆగిపోతుంది, అప్పుడే ఫుల్ ఛార్జ్ అయినట్లు తెలుస్తుంది. సో అదొకటి నేను మీకు కొత్తగా యూస్ చేసే వాళ్ళకి ఇంటర్ఫేస్ చెప్పాలనుకున్నది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది, సో ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి. లోపల బిల్డ్ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. అవుటర్ మాత్రం కొద్దిగా ఇంకొంచెం హార్డ్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, సో ఇవి పెట్టేసిన తర్వాత మీరు ఇలా పట్టుకుంటుంటే చిన్న లోపల ఏదైనా చిన్న స్టోన్స్ వేస్తే మీకు సౌండ్ వస్తుంది చూసారా, అలాంటి సౌండ్ వస్తుంది. సౌండ్ ఎక్స్పీరియన్స్ చేశారా? సో అలాంటి సౌండ్ వస్తుంది మన దగ్గర. సో ఈ సౌండ్ ఒకటి నాకు నచ్చలేదు. సో అలా పెడితే అలా ఉండిపోవాలి. మరి రియల్మీ బడ్స్, రెడ్మీ బడ్స్ వేస్తుంది కదా, సో దాంట్లో ఇంకా సౌండ్ వస్తుంది. కాకపోతే దీని సౌండ్ చూసుకుంటే మీకు కొంచెం సౌండ్ తగ్గినట్లే. అండ్ ఇది గైస్ నేను ఒకటి చెప్పాలనుకోండి. అండ్ నెక్స్ట్ పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ నాకైతే ఇది సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో మీకు రెడ్మీ బడ్స్తో మీకు ఏం కాంపిటీట్ చేయలేదు ఇది. ఎందుకంటే రియల్మీ బడ్స్ దీని దగ్గరకు కూడా రావు సౌండ్ పరంగా. ఇది సౌండ్ పరంగా అంత బాగుంది. కాకపోతే దీనికంటే ఒక 5% తక్కువ సౌండ్తో మనకి బోట్ ఉంది. సో బోట్ కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుంది. దీంట్లో మీకు మిస్ అయినాయని బోట్లో మీరు చూసుకోగలరు. అండ్ నెక్స్ట్ మీ వీడియో పోర్ట్స్ M40 ఉన్నాయి. సో దీంట్లో మిస్ అయిన సౌండ్ క్వాలిటీ అదంతా మీకు మీ వీడియో పోర్ట్స్ M40లో చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీరు కావాలనుకుంటే ఇంకో 500 ఎక్స్ట్రాతో మీ వీడియో పోర్ట్స్ M40 కొనుక్కోవచ్చు. యాజ్ పర్ ద బ్యాటరీ మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో బ్యాటరీ, దీన్ని కొట్టిన బ్యాటరీ అంటూ లేదు. సో ఈజీగా ఇది 3 hours అయితే వస్తుంది. మీకు వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం 4 hours అని మెన్షన్ చేశారు. బట్ ఫుల్ ఛార్జ్తో మీకు 4 hours అయితే అస్సలు రావట్లేదు గైస్. అండ్ నెక్స్ట్ మీకు ఈ ఛార్జింగ్ కేస్లో కూడా మీకు ఛార్జింగ్ అనేది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 24 hours అన్నట్లు మెన్షన్ చేశారు. బట్ అంత ఛార్జింగ్ అయితే రావట్లేదు. నాకు నియర్లీ 20 hours దాకా వస్తుంది అనుకుంటా, అంతే. నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. సో లాస్ట్ టైం యూస్ చేసిన దాంతో పోల్చుకుంటే టచ్ కంట్రోల్స్ దీంట్లో చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయినాయి. సో టచ్ కంట్రోల్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు తెలిసిందే, మీకు రియల్మీ స్టోర్లో నేను ఆల్రెడీ ఆర్డర్ చేయొద్దని చెప్పాను. అది ఫాలో అయిపోండి. రియల్మీ స్టోర్లో ఆర్డర్ చేయమాకండి. మీరు రీఫండ్ పెట్టుకోవచ్చు అమెజాన్లో. దీంట్లో అయితే రీఫండ్ పెట్టుకోలేరు. కాబట్టి నేను రీప్లేస్మెంట్ తెప్పించి దగ్గర ఏంటి 15 రోజుల దాకా అవుతుంది. అప్పుడు మనకి ఇది వచ్చింది. సో దీంట్లో అయితే పర్వాలేదు, టచ్ కంట్రోల్స్ అన్నీ వర్క్ అవుతున్నాయి. ట్రిపుల్ ట్యాప్, డబుల్ ట్యాప్ అన్ని కంట్రోల్స్ వర్క్ అవుతున్నాయి. సో అంతా బాగానే ఉంది. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నా, మిడ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. హైస్ లోస్ ఓకే. హైస్ లోస్లో మీకు వోకల్స్ కానీ ఇవన్నీ మీకు ఓకే. మిడ్స్ మాత్రం మీరు ఎక్కడ అంతే కొంచెం క్లమ్జీ అవుతుంది. 10mm బేస్ బూస్ట్ డ్రైవ్ కాబట్టి మీకు మిడ్స్ అనేవి కొంచెం ఉన్నాయి. హైస్ లోస్ మాత్రం ఎక్సలెంట్ చూపిస్తుంది. బట్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ నెక్స్ట్ సింగర్ ఇవి మిక్స్ అయినప్పుడు మిడ్స్ దగ్గర మనకి చాలా కొంచెం క్లమ్జీ అనేది కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ప్రీమియం సౌండ్ క్వాలిటీ వస్తుందా అని చెప్పంటే ప్రీమియం సౌండ్ క్వాలిటీ రావట్లేదు. మీకు ఇలాంటి ఒక 4000 దాకా పెడితే మీకు ప్రీమియం క్వాలిటీ సౌండ్ ఇస్తున్నారు. 2000లో చూసుకుంటే మీకు సౌండ్ ఎక్సలెంట్ సౌండ్ వస్తుంది, రిచ్ సౌండ్ వస్తుంది. వేరే ప్రీమియం సౌండ్ రావట్లేదు. మీకు ఆబ్వియస్లీ రిచ్ సౌండ్ ఇస్తుంది, ఇది ప్రీమియం సౌండ్ రావట్లేదు. సో అదొకటి నేను మాట్లాడాలనుకున్నాను. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరైతే కావాలనుకుంటారో ఇన్స్ట్రుమెంట్స్ కోసం అయితే ఇది కొనుక్కోమాకండి. ఇన్స్ట్రుమెంట్స్లో కొనుక్కుంటే మీరైతే డిసప్పాయింట్ అవుతారు. మీకు బేస్ కావాలనుకుంటే మాత్రం బేస్ అనేది దీన్ని కొనుక్కోవచ్చు. మీకు కొంచెం తంపి బేస్ ఉంటుంది, ఎందుకంటే రబ్బర్ టిప్స్ లోపల ఉంటాయి కాబట్టి. సో మీకు బేస్ పరంగా అయితే ఇది మంచి ఆప్షన్ అవుతుంది. సో ఇది గైస్ టోటల్గా మన ఇవాళ రియల్మీ బడ్స్కి యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ నేను యూస్ చేసిన దాని ప్రకారం రివ్యూ అయితే. సో రివ్యూ అనేది నాకు బాగానే నచ్చింది. నాకు పెద్ద కాన్స్ అనేవి ఏమీ లేవు. సో కొత్తగా వచ్చిన ప్రోడక్ట్లు అయితే బాగానే ఉంది. కాకపోతే ఆ ఎల్ఈడి ఛార్జింగ్ దగ్గర ఒకటి అండ్ నెక్స్ట్ ఈ సౌండ్స్ ఒకటి నాకు కొంచెం ఇరిటేషన్ అనిపించింది. అండ్ ఛార్జింగ్ కూడా ఫుల్ సౌండ్ పెట్టుకుంటే ఒక రకంగా ఛార్జింగ్ వస్తుంది. నార్మల్ 60% అయితే వీళ్ళు క్లెయిమ్ చేసిన ఛార్జింగ్ పరంగా అయితే ఓకే.
ఫుల్ సౌండ్ పెట్టుకుంటే మీకు 3 hours దాకా వస్తుంది. సో అదొకటి నేను మాట్లాడాలనుకున్నాను. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్లో కూడా మీకు ఎక్కడ ల్యాక్స్ అయితే ఏమీ లేవు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు బాగుంది. టచ్ కంట్రోల్స్ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఇలా రియల్మీ బడ్స్ ఎయిర్ లాగా మీరు జస్ట్ ఇలా టచ్ చేసే సింపుల్ టచ్కి అయితే సెన్సిటివిటీ ఏం వర్క్ అవ్వట్లేదు. మీకు గట్టిగా ఇలా టచ్ చేయాలి, అప్పుడే మీకైతే ఇది వర్క్ అవుతుంది. సో అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. కొంచెం ల్యాక్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి నేను కావాలనుకుంటే ఈ రెండింటితో మీకు కావాలనుకుంటే కంపేర్ చేసి చూపిస్తాను, లేకపోతే బడ్స్ క్యూ, ఎయిర్ నియో అండ్ నెక్స్ట్ ఇది మూడింటిని పెట్టి కూడా నేను కంపేర్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి రియల్మీ బడ్స్ క్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే పాజిటివ్స్తో కంపేర్ చేస్తే కాన్స్ నాకు ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇది గైస్ ఇవాళ టోటల్గా మన రియల్మీ బడ్స్కి ఒక ఫుల్ రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని మన ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్